హాయ్ హలో నమస్తే అండి. నేను మీ సారిక. వెల్కమ్ బ్యాక్ టు అవర్ సారిక కుకరీ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. అదైతే వచ్చేసి కార పొంగల్ మరియు చట్నీ కాంబినేషన్గా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఎస్పెషల్లీ నాకు ఈ టిఫిన్ రెసిపీ అంటే చాలా ఇష్టం. దీనికి మేము పచ్చి పులుసు కూడా కాంబినేషన్గా అయితే తింటూ ఉంటాము. కానీ ఈరోజు అయితే మీకు పొంగల్ అలాగే చట్నీ ఎలా చేయాలి అనేది అయితే చూపించిపోతున్నానండి. సో దానికోసమని ముందుగా అయితే ఒక కప్పు పెసరపప్పుని అయితే వేయించుకోవాలి. ఆయిల్ వేసుకోకున్నట్టు డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి. పెసరపప్పు అనేది తొందరగా అయితే ఫ్రై అయిపోతుందండి. అందుకనే లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. వేయించుకునేటప్పుడు మనకి ఘమఘమ అని స్మెల్ వస్తుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలు, ఎందుకంటే తొందరగా మాడిపోతాయి అందుకనేసి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుని అందులోకి మనము ఏ గ్లాస్తో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తోనే ఒక గ్లాస్ బియ్యం వేసుకుందాం. అలాగే వేయించుకున్న పెసరపప్పును కూడా వేసుకుందాం. మనము ఇక్కడ నేనైతే రేషన్ బియ్యం అయితే వాడుతున్నానండి. పొంగల్కి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నార్మల్ మసూరి బియ్యం కంటే రేషన్ బియ్యంతో ఒకసారి ట్రై చేయండి, నేను చెప్పినట్టు బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా నీళ్ళని వేసుకుని అయితే ఒక 3 సార్లు నీట్గా అయితే కడుక్కుందామండి. దాని తర్వాత అయితే ఒక 4 గ్లాసుల నీళ్లు పోసుకుని కొద్దిగా పసుపు వేసేసి లిడ్ని అయితే క్లోజ్ చేసేసి ఒక 3 విజిల్స్ అయితే వేయించుకుందాం. దాని తర్వాత ఓపెన్ చేసి చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి బియ్యం అలాగే పెసరపప్పు రెండు అయితే ఉడికిపోయినాయి. ఒకసారి అంతా మిక్స్ చేసుకుని ఇప్పుడు అందులోకి రుచికి సరిపడా ఉప్పునైతే యాడ్ చేసుకుందాం. ఇక్కడైతే నేను కల్లుప్పు అయితే యాడ్ చేసుకుంటూ ఉన్నాను. అలాగే గట్టిగా ఉంది కాబట్టి ఇప్పుడు అందులోకే మనము ఒక 1/2 లీటర్ దాకా నీళ్ళని అయితే వేసుకుని యాడ్ చేసుకుని కలుపుకుంటున్నానండి. మనకి పొంగల్ అనేది చేసేటప్పుడు ఎంత నీళ్ళగా ఉన్నా సరే ఒక 1/2 అవర్ ఇడ్చిన తర్వాత మనం తిందామనిపోతే అది గట్టిగా ఉంటుంది. కాబట్టి కొంచెం నీళ్ళు అయితే ఎక్కువే పట్టిస్తాయి. కొద్దిగా నీళ్ళని వేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా అయితే వాటర్ని అయితే వేసుకుని ఇలా కలుపుకోండి. ఇది ఉడికేలోపు మనకి పొంగల్కి కావాల్సిన తిరగవాతను అయితే వేసుకుందామండి. ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 స్పూన్ల దాకా నెయ్యి వేసుకుందాం. అలాగే ఒక 2 స్పూన్లు ఆయిల్ కూడా యాడ్ చేసుకుందాం. ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా మిరియాలు అలాగే ఒక టీ స్పూన్ దాకా జీలకర్రను కూడా యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు అందులోకి కొన్ని జీడిపప్పును కూడా యాడ్ చేసుకుందామండి. యాడ్ చేసుకుని వాటిని కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 5-6 పచ్చిమిర్చిల్ని ఇలానే కట్ చేసుకొని జంపుగా అయితే కట్ చేసుకొని అయితే యాడ్ చేసుకుందాం. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకునేటి తిరుగువాతనంతా ఫ్రై చేసుకుందాం. మీరు కావాలంటే హింగు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి తిరుగువాత రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ తిరుగువాతను అయితే ఉడికించడానికి పెట్టుకున్నాం కదండి పొంగల్ని, అందులోకి అయితే యాడ్ చేసుకొని ఒకసారి అంతా గరిటతో ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5-6 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలండి. ఎందుకంటే అందులో ఉన్న పచ్చివాసన అంతా పోతుంది, టేస్ట్ అయితే అప్పుడు చాలా బాగా వస్తుంది. అందుకని ఒక 5-6 నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకి ఈ కన్సిస్టెన్సీ అనేది అయితే వస్తుందండి. చూస్తున్నారు కదా, ఇదైతే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి. ఎక్కువ గట్టిగా మనం చేసుకున్నామంటే తినేటప్పటికి ఇంకా గట్టిగా అయిపోతుంది. ఇలా లూజ్గా అయితే ఉండాలి పొంగల్. ఇప్పుడు పొంగల్ అయితే రెడీ అయిపోయిందండి. పొంగల్కి కాంబినేషన్గా చట్నీ కోసమని ఇక్కడ ఒక కప్పు దాకా అయితే నేను వేరుశనగల్ని వేయించుకుంటున్నాను. వేయించుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక 1/2 స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని కొద్దిగా కరివేపాకు అలాగే జీలకర్ర మరియు ఒక 5-6 పచ్చిమిర్చి అండి. కారం మీకు ఎంత కావాలంటే అంత కప్ పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకుని ఒకసారి అన్నీ ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేరుశనగలు పొట్టు తీసుకొని అయితే యాడ్ చేసుకుందాం. అలాగే మనం వేయించి పెట్టుకున్న కరివేపాకు జీలకర్ర పచ్చిమిర్చి యాడ్ చేసుకొని అలాగే కొద్దిగా ఒక 1/2 కప్పు దాకా పచ్చి కొబ్బరిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. మరియు పప్పులు అలాగే కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు మరియు చింతపండు వీటన్నిటిని అలాగే కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మూత పెట్టేసి చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. తిరుగువాత కోసమని స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. అలా ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు మినప్పప్పు పచ్చిశనగపప్పు జీలకర్ర కరివేపాకు మరియు ఒక ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం. తిరుగువాత రెడీ అయిపోయిందండి. ఇప్పుడు చట్నీలోకి అయితే ఈ తిరుగువాతని యాడ్ చేసుకుందాం. మనకి చట్నీ కూడా రెడీ అయిపోయింది. చూసారు కదండి, చాలా తొందరగా ప్రిపేర్ అయ్యే బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. పొంగల్ అలాగే చట్నీ అనేది కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా సర్వ్ చేసుకొని వేడివేడిగా తినేయడం అంతేనే. ఒకసారి ఇలా ట్రై చేయండి పొంగల్తో చట్నీ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.